జీపీఏ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా లేదా అంటే, ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో, ఎవరికైతే సేల్ కమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి జీపీఏ ఇచ్చారో ఆ అగ్రిమెంట్ కనుక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి లీగల్ వ్యాలిడిటీ ఇస్తే మనం జీపీఏ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ ద్వారా ల్యాండ్ అనేది నిస్సందేహంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కాకపోతే 2-3 చిన్నవి మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో వాళ్ళు మన రిజిస్ట్రేషన్ అయ్యే టయానికి బ్రతికే ఉన్నారా లేదా, అండ్ వాళ్ళ సైకలాజికల్ స్టేట్ సౌండ్గా ఉందా లేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ గోయింగ్ ఫర్దర్ మనకి ఒక్కొక్కసారి జీపీఏ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఇస్తారు. అంటే ప్రాపర్టీ ఓనర్ ఎవరికైతే జీపీఏ ఇచ్చారో అది లీగల్ వ్యాలిడిటీ 2 years మాత్రమే ఉంటుంది, 1 year మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ వీళ్ళు 1 year లోపల అమ్మకపోతే తిరిగి నేనే అమ్మటానికి హక్కుదారుణ్ణి అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా క్లాజెస్ రాస్తారు. రిజిస్టర్ అయి ఉన్న జీపీఏ డాక్యుమెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ గమనించుకొని మనం కనుక ముందరికి వెళ్ళగలిగితే జీపీఏ ద్వారా కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో జీపీఏ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ అండ్ లీగల్. ఫాలోయింగ్ దీస్ స్టెప్స్ విల్ ఎన్ష్యూర్ అవర్ ప్రాపర్టీ సేఫ్ అండ్ సెక్యూర్. ఇలాంటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ డూ కామెంట్. మనం సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేసి సర్వీస్ అనేది ఇస్తాం. డూ ఫాలో దారా ఎస్టేట్స్ ఫర్ మోర్ రియల్ ఎస్టేట్ కంటెంట్.